హైదరాబాద్ బాలాపూర్ లో దారుణ హత్య కలకలం రేపుతుంది. పెళ్లి విషయంలో జరిగిన గొడవ చివరకు ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళింది. ప్రేమించిన యువతినే ప్రియుడు కత్తితో పొడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు, హత్య తర్వాత మృతదేహాన్ని గోన సంచిలో పెట్టి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిస్మిల్లా కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. బీహార్ కు చెందిన 21 ఏళ్ల రెహానా అక్కడ నివాసం ఉంటూ ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తుంది. అదే చోట పనిచేస్తున్న మహమ్మద్ సలాంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగించినట్లు సమాచారం. పెళ్లి విషయంలో మొదలైన గొడవ కాలంగా రెహానా తనను పెళ్లి చేసుకోవాలని సలాంపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు తెలుపుతున్నారు. మరోవైపు రెహానా మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానం కూడా సలాంకు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో కోపంతో సలాం రెహానాపై కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. తీవ్ర గాయాలతో రెహానా మృతి చెందినట్లు సమాచారం. హత్య తర్వాత షాకింగ్ సీన్. రెహానా మృతిని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రేమ, పెళ్లి విషయంలో మొదలైన వివాదం చివరికి ఒక యువతి ప్రాణాలు బలిగొంది. ప్రేమ పేరుతో మొదలైన బంధం చివరికి దారుణ హత్యగా మారడంతో బాలాపూర్లో ఈ ఘటన తీవ్రంగా కలకలం రేపుతుంది. సూర్యాపేట జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపుతుంది. ఓ దంపతులకు డబ్బులు ఇచ్చిన పోలీస్ కానిస్టేబుల్ అదే డబ్బు తిరిగి ఇవ్వలేదన్న కారణంతో వారినే హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఏకంగా 3 లక్షల డబ్బు వివాదం చివరికి భార్యాభర్తలిద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ కేసులో పోలీస్ కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఏం జరిగింది? సూర్యాపేట జిల్లా మోతే మండలం పరిధిలో ఆగస్టు 11న ఈ దారుణ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మోతే గ్రామ శివార్లోని వ్యవసాయ పొలంలో ఓ దంపతుల మృతదేహాలు పాక్షికంగా పాతిపెట్టిన స్థితిలో మరుసటి రోజే స్థానికులకు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామ అధికారుల సహాయంతో మృతదేహాలను బయటికి తీశారు. దంపతులను బాబా, నాగులు దంపతులుగా గుర్తించారు. 3 లక్షల అప్పే అసలు కారణమా? పోలీసుల దర్యాప్తు ప్రకారం ఈ దంపతులు కుటుంబ సమస్యల విషయంలో మోతే పోలీస్ స్టేషన్ కు తరచుగా వచ్చేవారు. తమ అల్లుడు డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నాడని వారు కానిస్టేబుల్ కు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ వారికి సుమారు 3 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో పాటు తమపై కేసు పెడతామని దంపతులు బెదిరించడంతో కానిస్టేబుల్ వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముందే వేసిన స్కెచ్. పోలీసుల ప్రకారం దంపతులు మోసం చేసేందుకు కానిస్టేబుల్ ఒక పథకం వేశాడు. గొర్రెల రుణం వస్తుందని, దానికి సంబంధించిన పరిశీలన కోసం గొర్రెలను గ్రామ శివారులోని నీటి సదుపాయం ఉన్న ప్రాంతంలో ఉంచాలని వారిని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత కానిస్టేబుల్ మరో నిందితుడు కలిసి భర్తను ద్విచక్ర వాహనంపై గ్రామ శివారుకు తీసుకెళ్లారు. అక్కడే దారుణం. పొలంలో గుంత తవ్వుతున్న సమయంలో అతనిపై రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే అదే గుంతలో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత అతని భార్య కూడా ఫోటోలు తీసుకుందామనే నెపంతో అదే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు కూడా నిందితులు తీసుకెళ్లినట్లు సమాచారం. 24 గంటల్లోనే కేసు ఛేదింపు. దంపతుల మృతదేహాలు బయటపడిన వెంటనే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలతో నిందితులను గుర్తించారు. సూర్యాపేట బస్టాండ్లో సమీపంలో పోలీస్ కానిస్టేబుల్ తో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 3 లక్షల డబ్బు వివాదం చివరికి ఒక దంపతుల ప్రాణాలు బలికొంది. రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థలో ఉన్న ఓ కానిస్టేబుల్ పైననే హత్యారోపణలు రావడం ఈ కేసులో మరింత సంచలనంగా మారింది. డబ్బు కోసం వేసిన స్కెచ్ చివరికి డబుల్ మర్డర్ గా మారింది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.